ఇక టీడీపీలో సీనియర్లకు పొగ తరం వెళ్ళిపోతుంది అనే పాట ఉంది కదా, అట్లా ఇప్పుడు తరం ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, కొత్త నీరు అక్కడ పాగా వేస్తుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్తో పాటు వచ్చినటువంటి మొదటి తరం నాయకత్వం వాళ్ళు వైదొలిగిన తర్వాత చంద్రబాబుతో రెండో తరం నాయకత్వం చాలా కాలంగా పగ్గాలు చేబూని మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఆ రెండో తరం నాయకత్వానికి నారా లోకేష్ నాయకత్వంలోని మూడో తరం పొగబెడుతుంది, సాగనంపేస్తుంది అని కథనాన్ని ఇచ్చారు. సీనియర్ల వల్ల ఉపయోగం లేదని, పార్టీకి భారమని ముద్ర వేస్తున్నారు. పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీల్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సానా సతీష్ బాబు, కేశినేని శివనాథ్ విజయవాడ ఎంపీ, అదేవిధంగా గంటి హరీష్ మాథుర్ గంటి బాలయోగి తనయుడు ప్రస్తుతం అమలాపురం ఎంపీ, వీళ్ళందరికీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర దక్కబోతుంది. వీళ్ళంతా టీం లోకేష్ సభ్యులు. లోకేష్ ఆశీస్సులతో వీళ్ళంతా ముఖ్యమైనటువంటి పాత్రలోకి రాబోతున్నారు. ఇప్పటికే పార్టీలో అనేక ఏళ్లుగా చక్రం తిప్పుతున్నటువంటి యనమల గోరంట్ల బుచ్చి చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఇలాంటి అనేక మంది, కిమిడి కళా వెంకట్రావు, ఇలాంటి అనేక మంది సీనియర్లకు కూడా ఇక నుంచి సెగ తప్పదు. వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించడం అనివార్యం. వాళ్ళ స్థానంలో ఈ యువ నేతలు రాబోతున్నారు అన్నట్టుగా సాక్షి పత్రిక రాసింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం పూర్తి చేస్తుంది. సభ్యత్వం తర్వాత మళ్ళీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. కమిటీల పునర్వ్యవస్థీకరణలో కొంతమంది నాయకత్వ మార్పు ఉంటుంది, కొంతమందిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో సీనియర్లు యనమల లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసే దానికోసం సిద్ధమవుతున్నారు. పితాని సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టబోతున్నారు. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉండబోవడం లేదు. ఇలాంటి సీనియర్లందరినీ పక్కన పెట్టేసి కొత్త టీంతో నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొత్త రూపుని సంతరించుకోబోతోంది అన్నది ఈరోజు సాక్షి పత్రిక కథనం. అయితే వాళ్ళు రాసింది మాత్రం సీనియర్లు పక్కనెట్టేస్తున్నారు, సీనియర్లు చోటు ఇవ్వట్లేదు, సీనియర్లకు అవమానం జరుగుతుంది, సీనియర్లకి మొత్తం సాగనంపేటువంటి ప్రక్రియ సాగుతుంది అనే రీతిలో సాక్షి పత్రిక ఈ కథనాన్ని రాసింది.